బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. అభివృద్ధి చేస్తా, రూపు మార్చేస్తానంటూ పార్టీ మారిపోయిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆ పని చేయగలుగుతున్నారా? గడిచిన 3 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చారు? గిద్దలూరు తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందా? భారీ వర్షాలకు ఊరిని ముంచేస్తున్న సగిలేరు వాగుకి రిటైనింగ్ వాల్ హామీ ఏమైంది? ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి. కంభం, బేస్తవారిపేట, కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, గిద్దలూరు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. ఓటర్లు 2,10,000 మంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీలు 50,000, రెడ్లు 40,000, ఎస్సీ ఎస్టీ 35,000, బలిజ 25,000, ముస్లింలు 24,000, వైశ్య 10,000, కమ్మ 8,000, ఇతర కులాలకు చెందిన ఓటర్లు మరో 18,000 మంది ఉన్నారు. ఇక్కడ ప్రధాన సమస్య తాగునీరు. గిద్దలూరు టౌన్లో 4 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. పరిశుభ్రంగా లేకపోవడంతో వాటిని తాగలేక మిగతా అవసరాలకు వాడుతున్నారు. శుద్ధమైన నీళ్లు కావాలంటే 10 నుంచి 20 రూపాయలు పెట్టి క్యాన్లు కొనుక్కోవాల్సిందే. నల్లమల అటవీ ప్రాంతం నుంచి నీటిని తరలించేందుకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. కానీ అటవీ శాఖ అభ్యంతరాలతో పనులు ఆగిపోయాయి. టౌన్ కు రోజు తాగునీరు ఎమ్మెల్యే ప్రధాన హామీ అయినా ఇంతవరకు తీరలేదు. ఇక్కడ ఏం నీళ్లు లేక ట్యాంకర్లు వచ్చి పట్టుకుంటున్నాం, లేకుంటే లేదు. 3 రోజులకు ఒకసారి వచ్చుండే, ఇప్పుడైతే ఇంతకుముందు 10 రోజులకు ఒకసారి వచ్చున్నాయి. ఆ ట్యాంకర్లు వచ్చినప్పుడు పట్టుకోవాలా, లేకపోతే మాకు ఇంకా ఏ వసతులు లేవు. కాలువలు ఇక మురిగిపోతుండయి. కాలువలు ఎప్పుడో వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు తీస్తారు, లేకుంటే లేదు. 5 రోజులకు ఒక రోజు ట్యాంకర్ వస్తుంది. ఇంటికి 2 డమ్ములు నీళ్లు ఇస్తున్నారు, అది సరిపోవడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకొద్ది ఎక్కువ ఇస్తే మేలు. అది పైపులు పోయినాయంటే ఫస్ట్ నుంచి 3 ఏళ్ల నుంచి వస్తూనే ఉండే బాగా నీళ్లు. ఇప్పుడు పైపులు పోయినంటే పైపులు కానీ బిగేయడంలే. ఏం చేస్తున్నాం సార్, అట్నే అవసరాలు పడుతున్నాం, నీళ్లు రావడంలే. సాగునీటి సమస్య ఘోరంగా ఉంది. నియోజకవర్గంలో ప్రాజెక్టులు ఏవీ లేకపోవడంతో వర్షాధారంగా ఏడాదికి ఒక్క పంట పండితే గొప్ప అన్నట్టుగా ఉంటున్నారు రైతులు. దేశంలోనే అతిపెద్దదైన కంభం చెరువు ఒకసారి నిండితే కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో 2 ఏళ్లు సాగునీరు సమస్యలు ఉండవు. కానీ వర్షాలు లేక చెరువుకి జలకళ కరువైంది. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసే భారీ వర్షాలకు పొంగిపొర్లే గుండ్లకమ్మ, జంపలేరు వాగులు నీటిని కంభం చెరువుకు మళ్లించడంలో విఫలమవుతోందని యంత్రాంగం భావిస్తోంది. ఆ నీటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి అందిస్తామన్న ఎమ్మెల్యే హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. ఇక్కడ సగిలేరు మంచి నది ఉంది. ఆ నది పెద్ద నది వచ్చి నీరు ఒక పక్క గ్రామం కొట్టకపోయినా ఆ నీళ్లు చెక్ డ్యాములు కట్టి వాటిని భూగర్భ జలాలు పెంచి తాగునీరు చేయడానికి ఏమీ పథకం వేయలేదు. నియోజకవర్గంలో మరో సమస్య సగిలేరు. అటవీ ప్రాంతంలో కురిసే వర్షం ఇందులోకి ప్రవహిస్తోంది. టౌన్ కు ఆనుకునే ఈ వాగుంది. దీంతో భారీ వర్షాలు కురిసినప్పుడు నీరు ఇళ్లను ముంచెత్తుతోంది. ప్రవాహంలో చిక్కుకుని ఇప్పటికీ 4 చనిపోయారు. పరిష్కారంగా గోడ కట్టిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ అడుగు ముందుకు పడలేదు. కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు పోయినాయి. మా బాధలు చెప్తే ఎవరికి తీరలే. ఆ చూడు ఇప్పటికి కూడా మొత్తం అట్లనే పగిలిన్నాయి గోడలన్నీ. మేమేం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు అది ఏమన్నా చేపించుకోవడానికి కూడా మేము మళ్ళా వాగులు వచ్చి మేమేమన్నా నష్టపోతామని బాధపడుతున్నాం అంతే. ఇక్కడ అసలు మాకు వాటర్కు చాలా ప్రాబ్లం ఉంది. వీధి లైట్లు కూడా సక్రమంగా లేవు. ఇక్కడ ఏది అసలు అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. మేము ఉండేది వాగుగడ్డన, వాగులు వచ్చినా మాకు ఇబ్బంది. అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం ఈ వాగుగడ్డ. స్థలాలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తామన్న హామీని ఎప్పుడు నెరవేరుస్తారా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు పేదలు. ఉపాధి కోసం ఎక్కువ ఉద్యోగాలు వచ్చే భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. కానీ 3 ఏళ్లలో పరిశ్రమ కాదు కదా, ఆ ప్రయత్నం కూడా జరగలేదంటున్నారు. గిద్దలూరు టౌన్లో రైల్వే గేటు సమస్య పరిష్కారం కోసం ఫ్లైఓవర్ కట్టిస్తానన్న హామీ నెరవేరలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 3 జన్మభూమి కార్యక్రమాలు జరిగినాయి. దాంతో అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు. అవి శాంక్షన్ చేసి ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా సృష్టిస్తున్నారు. అవి పక్కన పడేసి ఇప్పుడు కొత్తగా ఇస్తాము అని అప్లికేషన్లు తీసుకొని వాళ్ళు సంతకం పెట్టించిన అప్లికేషన్ మాత్రమే వాళ్ళు ఫిలప్ చేసిన వాళ్ళకే శాంక్షన్ చేస్తామని ప్రజలకు చెప్తున్నారని. ఈ యొక్క 3 సంవత్సరాల్లో మీరు తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్య కానీ, నిరుద్యోగం కానీ, ఏదైనా పింఛన్లు కానీ, ఉన్న పింఛన్లు తీసేశారు, ఉన్న రేషన్ కార్డు తీసేశారు, ఉన్న వృత్తి తీసేశారు. ఇక్కడ తెలుగుదేశంలో ఆధిపత్య పోరు పెరిగింది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు అశోక్ రెడ్డి. 7.5 క్రితం టీడీపీలో చేరారు. ఎన్నికల్లో అశోక్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన అన్న రాంబాబు అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండేవారు. కానీ అశోక్ రెడ్డి రాకతో ఇన్ఛార్జి పదవి కూడా ఎమ్మెల్యేకి అప్పగించడంతో రగిలిపోతున్నారు రాంబాబు. అంతకుముందు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ మేము ఇబ్బందులు పెట్టలేదే. ఈరోజు ఎందుకు గాను కక్షగట్టి తెలుగుదేశం పార్టీకి నమ్ముకున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు.
నేను ఒక శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు చేసినాను. నేను ఒక 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చేసిన. నా మీదనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాలనేటువంటి దృక్పథంతో ఉంటే ఎంతవరకు సమంజసం అది? ఎమ్మెల్యే మాత్రం పార్టీలో అందరినీ కలుపుకొని పోతున్నానని చెప్తున్నారు. టీడీపీలో చేరాక చెక్ డ్యాంల నిర్మాణంతో పాటు భారీగా అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టానంటున్నారు అశోక్ రెడ్డి. గుండ్లమూటు నుంచి గిద్దలూరుకి పైప్ లైన్ల ద్వారా నీరిచ్చి ప్రతిరోజు నీరు అందించే దానికోసం మాకు 6 కోట్ల నిధులు మంజూరు చేయడమే కాకుండా ఆ పనులు కూడా టెండర్స్ కంప్లీట్ అయిపోయి మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఆ నల్లమల్ల అడవుల నుంచి సగిలేరు వాగు కావచ్చు, యనమలేరు కావచ్చు, గుండ్లకమ్మ కావచ్చు, జంపలేరు కావచ్చు, ఇన్ని వాగులు వెళ్తున్నా కూడా ఆ వాగుల ద్వారా వస్తున్నటువంటి నీటిని ఆ గ్రామాల దగ్గర మేము చెక్ డ్యామ్స్ ద్వారా అడ్డుకట్టలు వేసి మేము ఆపుకున్నట్లయితే అక్కడ భూగర్భ జలాలు పెరిగి మా రైతాంగ సోదరులకి బోర్లకు కానీ లేకపోతే ఆ గ్రామాలలో నివసించేటువంటి వ్యక్తులకు కానీ మొత్తం నీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నేను పూర్తి స్థాయిలో గమనించి ఈరోజు నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 400 చెక్ డ్యామ్స్ మేము నిర్మించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అధికార పార్టీలో గ్రూపుల గిద్దులాట నడుస్తుంటే దాన్ని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతోంది ప్రతిపక్షం. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరెడ్డి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా దూకుడుగా లేకపోవడంతో గుర్తింపు రావడం లేదు. ఈసారి ఎన్నికల్లో టికెట్ కోసం వెంకటేశ్వరరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనారెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ గ్రూపులే అభివృద్ధికి శాసనమయ్యాయని అంటున్నారు విపక్ష నేత. కుమ్ములాటల వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 వర్గాల కుమ్ములాటల వల్ల గిద్దలూరు నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజులలో వీరందరినీ కూడా ఎండగడతాం. ఆ తర్వాత ఇప్పుడున్న 2 వర్గాల వల్ల ఈ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవడం లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఖచ్చితంగా మేము భరోసా ఇస్తున్నాం. మొత్తంగా చూస్తే ఏ అభివృద్ధి కోసం పార్టీ మారానని అశోక్ రెడ్డి చెప్పారో అది కంటికి కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా సాగునీటి విషయంలో ఏమీ చేయడం లేదని వ్యతిరేకత ఉంది.